ఆమె ఏ పార్టీలో ఉన్నా నో కాంట్రవర్సీ. నచ్చితే కలిసి పనిచేస్తారు, నచ్చకపోతే మీ దారి మీది, నా దారి నాదంటూ తన పని తాను చేసుకుంటూ పోతారు. ఎన్నికలకు ముందు హస్తం పార్టీలో చేరిన రాములమ్మ పార్టీ పవర్లోకి వచ్చాక సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు సడన్ గా ఆమె రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. రాములమ్మ రాహుల్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు? పొలిటికల్ గా మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా పదవిని ఆశిస్తున్నారా? విజయశాంతి దారేటు. రాజకీయాల్లో రాములమ్మ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరిన విజయశాంతి ఆమె కాంగ్రెస్ సర్కార్లో ఏదైనా పదవిని ఆశిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి మళ్లీ రాజకీయంగా బిజీ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు టాక్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్లో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు రాములమ్మ. ఆమెను కాంగ్రెస్ అధిష్టానం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు విజయశాంతి. ఆ తరువాత పార్టీ అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. పొలిటికల్ గా ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు రాములమ్మ. లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో కూడా విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. అయితే రాములమ్మ రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు ఆమె సన్నిహితులు. అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని అగౌరవపరిచిందంటున్నారు. ఆమెకు తగిన గౌరవం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకొచ్చాక తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించకపోవడం వల్లే ఆమె సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వస్తున్నారు రాములమ్మ. సరిగ్గా ఇదే సమయంలో విజయశాంతి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరడం ఆసక్తికరంగా మారింది. 2 రోజుల క్రితం విజయశాంతి రాహుల్ గాంధీని కలిసేందుకు టైం కోరినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి ఏడాదవుతుండగా ఎన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సడన్ గా విజయశాంతి రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. రాములమ్మ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. లేదంటే ఏదైనా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారా అని చర్చించుకుంటున్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కాదని నేరుగా ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవాలనుకుంటున్న విజయశాంతి ఆంతర్యం ఏమై ఉంటుందన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొందట. స్థానికంగా సీఎం, పీసీసీ చీఫ్లను సంప్రదించకుండా రాహుల్ గాంధీని కలిసి విజయశాంతి ఏం చెప్పబోతున్నారు, రాహుల్ను ఏం కోరబోతున్నారన్నది చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు విజయశాంతికి రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది కూడా కాంగ్రెస్ నేతల్లో ఆసక్తి రేపుతోంది. ఏడాది పాటు సైలెంట్ గా ఉండి ఇప్పుడు రాహుల్ గాంధీని కలుసుకోవాలనుకోవడం వెనుక రాములమ్మ వ్యూహం ఏంటన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే ఆమెకు రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తారా, ఇస్తే ఏ అంశాలపై చర్చించబోతున్నారన్నది మాత్రం మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.